కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం. పాపం కవిత విపరీతమైన దుఃఖం వెలకెక్కింది మండలిలో. ఆమె ఎక్కెక్కి ఏడ్చింది. ఆ ఎక్కెక్కి ఏడ్చింది నాకు ఇప్పుడు ఏం అర్థమవుతుందంటే ఆమె ఎక్కెక్కి ఏడ్చింది. ఆమె పదవికి రాజీనామా ఆమోదం పొందుతుంది, ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం లేదని ఎక్కెక్కి ఏడ్చిందా? తనకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని సరిచేసే విధానం లేదు అని ఎక్కెక్కి ఏడ్చిందా? లేకపోతే నేను ఎక్కెక్కి ఏడవడం వల్ల ఈ తెలంగాణ ప్రజలకు ఏమైనా దగ్గర అవుతానని అనుకొని ఎక్కెక్కి ఏడ్చిందా? ఆమె ఏడుపుకు కారణం ఏందో ఇప్పటికి ఎవరికి దొరకట్లేదు. ఏడ్చింది మాత్రం వాస్తవం, అందులో డౌట్ లేదు. ఈ ఏడుపుకు కారణం ఏందనేది ఇప్పుడు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మా కుల దైవం లక్ష్మీనరసింహస్వామి, మా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఆస్తి పంపకాల కోసం కాదు, ఆత్మ గౌరవం కోసమే ఆ పార్టీ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన. అసలు ఆమె పార్టీ నుంచి వెళ్ళి బయటికి రాలే, ఆమెని పార్టీ నుంచి వెళ్ళి బయటికి గెంటేశారు. ఆమె పోరాటం ఆత్మగౌరవం కోసము అని అనుకుంటే ఇప్పుడు కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగా బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేకపోతే, మీకు నైతిక విలువలు ఉండుంటే, బీఆర్ఎస్ పాలనలో నేను రూపాయి కూడా అన్యాయం చేయలేదు, రూపాయి కూడా అక్రమానికి పాల్పడలేదు, అడ్డగోలుగా ఆస్తులను సంపాదించలేదు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూపాయి కూడా పొందలేదు అని అదే పిల్లల మీద, అదే లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేయమనే డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఏంది, తాను తవ్విన గోతులో తానే పడ్డట్టు ఏదో ఆ ఉద్వేగంలో నేను మా కుల దైవం మీద, నా కొడుకుల మీద ప్రమాణం చేస్తున్నాను అని ఆమె చెప్పిన మాటలు అంతవరకు బాగానే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఏంది, ఇప్పుడు బంజారా హిల్స్లో బ్రహ్మాండమైన ఇల్లు, మీరు తిరుగుతున్న విలాసవంతమైన కార్లు, మీ యొక్క ఏంది జీవితము తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత మార్పు ఎట్లా వచ్చింది? ఈ మార్పుకు బీఆర్ఎస్ కారణం కాదు అని ప్రమాణం చేయమంటున్నారు. ఈ మార్పుకు అధికారంలో నేను ఎలాంటి అవినీతికి, అన్యాయానికి, అరాచకానికి పాల్పడలేదు అని ప్రమాణాలు చేయమంటున్నారు. ఈ ఎందుకు వచ్చిన ప్రమాణాలు? ఇప్పుడు కవిత ఏంది మాట్లాడుతూ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని మనము దేశానికి వెళ్ళి చేయాలని అనుకుంటున్నాము అన్నారు. వాస్తవమే అనుకుందాం. మరి తెలంగాణ జాగృతి భారత జాగృతికి ఎందుకు మారింది? వాళ్ళు ఏం పీక్ కట్టలు కట్టలేదు, కట్టలు కడతామనుకున్నారో ఏందో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారు. మరి తెలంగాణ జాగృతి భారత జాగృతిగా మారడానికి ఏం కట్టలు కట్టిరని ఇక్కడి నుంచి వెళ్ళి దేశంలో కట్టలు కట్టడానికి పోయినట్టు? ఇప్పుడు ఇది తెలంగాణ జాగృత, మీ దగ్గర ఉన్నది భారత జాగృత. అంటే జాగృతి అంటున్నారు తప్ప జాగృతి రాజకీయ శక్తిగా మారుతుంది అంటున్నారు. అది తెలంగాణ జాగృత, భారత జాగృత. తెలంగాణ జాగృతి భారత జాగృతి అయిందని బ్రహ్మాండంగా ప్రకటించుకున్నారు. మరి భారత జాగృతి తెలంగాణ జాగృతి ఎప్పుడైంది? మిమ్మల్ని పార్టీ నుంచి గెంటేసిన తర్వాత అయిందా? ఇంకా భారత జాగృతిగానే కొనసాగుతుందా? దీనికి ఏమైనా రిజిస్ట్రేషన్, గుర్తింపు ఉన్నదా? ఇవన్నీ వాళ్ళని బాగానే అనొచ్చినాం, అయిపోయింది. ఒకరి మీద నిందలు వేసినామా, నిజాలు చెప్పినామా, లేకపోతే ఆవేదనను వెళ్ళగక్కినామా, ఓకే అయిపోయింది, ఆ కథ అయిపోయింది. ఇప్పుడు మన కథ మొదలవుతుంది కదా. మనది ఏ జాగృతి? తెలంగాణ జాగృత, భారత జాగృత, ఉత్త జాగృత ఒకటి. ఆ రోజు అక్కడ బ్రహ్మాండమైన ప్రమాణాలు చేసి, ఈరోజు అదే ప్రమాణాలు రేపు నేను రూపాయి కూడా అంత నా కష్టంతో, నా చెమటతోటి సంపాదించిన సంపాదన ఇన్ని వందల కోట్లు అని ఈరోజు ప్రమాణం చేసే పరిస్థితి ఉన్నదా? లిక్కర్ కేసులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు, కంప్లీట్గా నన్ను ఇరికించాలని సీఎం మీద ఉన్న కోపము నా మీద వాడుకున్నారు అని రేపు ఇదే లక్ష్మీనరసింహస్వామి మీద, ఇదే కుమారుల మీద ప్రమాణం చేసి చెప్పగలరా? సో ఇట్లాంటి అనేక డిమాండ్లు ఈరోజు ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ మీద ఉన్న కోపంతో కేసీఆర్ని ఇరికించాలి అనుకుంటే కేటీఆర్ని తీసుకుపోతారు.
ఎందుకంటే తండ్రికి వారసుడు కొడుకు, కొడుకుని తీసుకపోతే ఆ పార్టీ చిన్నాభిన్నం అయిపోతుంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయనని తీసుకపోతే నానా రచ్చ జరుగుతుందని కొడుకుని తీసుకుపోతారు, కానీ కూతుర్ని ఎందుకు తీసుకుపోతారు? అంటే మనం చెప్పే దాంట్లో జనాలు ఎంత, ఇక జనాలు మనం ఏడిస్తే ఏం చెప్పినా నమ్ముతారు, ఏడిస్తే చూస్తారు అయ్యో పాపం అంటారు. కానీ మనం ఏడుచుకుంటూ ఏం చెప్పినా నమ్ముతారు అని అనుకుంటే, ఈరోజు ఆమె నిన్న చూస్తే ఆమె బాధ ఒకటి అనిపించింది. నా ఇంటికి ఎవ్వరు కాంట్రాక్టర్లు రాలేదు, ఎవ్వరు బిజినెస్ మ్యాన్లు రాలేరు, ఎవ్వరు పెద్ద పెద్దోళ్ళు రాలేదు. నా ఇంటికి సింగరేణి కార్మికులు, జిహెచ్ఎంసి కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళే వచ్చారు. మీ బాధ ఏంది? వాళ్ళు రాలేదనా, వచ్చిన వాళ్ళందరూ కార్మికులనేనా? నాకు అది అర్థమే కావట్లేదు. అంటే వాళ్ళందరూ రాలేదు. ఈరోజు కవిత గారితోటి కాంట్రాక్ట్ కార్మికులు కానీ, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ వ్యవస్థలు కానీ ఎవ్వరితోటి నాకు ఒక్కరితోటి సంబంధం లేదు. నేను ఒక్కరికి ఫోన్ చేయలేదు, ఒక్కరి ద్వారా లబ్ధి పొందలేదు. ఈ కాంట్రాక్టర్లు కానీ, బిజినెస్ మెన్లు కానీ ఎక్కడ నేను ల్యాండ్ డీలింగులు చేయలేదు, నేను ఎక్కడ పైరవీలు చేయలేదు అని ప్రమాణం చేసే పరిస్థితి ఉన్నదా? లక్ష్మీనరసింహస్వామి మీద కానీ, కొడుకుల మీద కానీ ఈరోజు ప్రమాణం చేసే అవకాశం ఉన్నదా? రేపు ఇలాంటి డిమాండ్లు వస్తే కవిత గారి యొక్క స్పందన ఏముంటుంది? రాజీనామా చేసినాం, ఎందుకంటే తప్పదు. ఇది వాళ్ళ మద్దతు ఇవ్వడం వల్ల మనం అక్కడ మండలిలో ఉన్నాము. ఆ పార్టీ ఒకసారి ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళే ఇంకా ఈమెను ఎందుకు తీయలేదని అంటారు. కాబట్టి ముందస్తుగా మనం వెళ్ళినాము, రాజీనామా చేస్తున్నాము, ఆ వేదికను వాడుకున్నాము. కేసీఆర్ కారణ జన్ముడు, ఆయన కారణ జన్ముని కడుపులో పుట్టడం కంటే అదృష్టం ఏముందని ఇన్ని రోజులు మాట్లాడిన కవిత వెంటనే యూటర్న్ తీసుకొని ఆయన ఏం బీకుడని మాట్లాడుతుంటారు. తెలంగాణలో ఏం బీక్ కట్టలు కట్టిరని, దేశం వైపు ప్రయాణం చేసిరని కేసీఆర్నే కదా డైరెక్ట్గా అటాక్ చేసింది. ఎవరిని అటాక్ చేసినట్టు? కలెక్టరేట్ల నిర్మాణంలోనూ, అమరవీరుల నిర్మాణంలోనూ, అసెంబ్లీ సెక్రటరియట్ నిర్మాణంలోనూ, చివరికి అంబేద్కర్ స్టాచ్యూ నిర్మాణంలోనూ ఘోరమైన అవినీతికి పాల్పడ్డారు అని అన్నారు. ఎవరు పాల్పడ్డారు? కేసీఆర్ అన్నట్టే కదా, అప్పుడు ముఖ్యమంత్రి ఆయనే కదా. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి అంటే కేసీఆర్ అన్నట్టే కదా. మరి కారణ జన్ముడు అనుడు ఏంది? ఈ పొద్దున లేస్తే కేసీఆర్ని ఇరికించే విధంగా, వాస్తవానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి గొంగిడి సునీత అన్నట్టు ఈమె ఏడ్చింది ఒక్కటే రోజేమో, కానీ నాకు తెలిసి ఇట్లాంటి రోజుకో నింద వేసి రోజుకో రకంగా ప్రతిపక్షాలు కూడా చేయలేనంత దారుణమైన ఆరోపణలు చేస్తున్నందుకు కేసీఆర్ ఏడుస్తున్నట్టున్నాడు. రోజు ఏడిపిస్తున్నట్టున్నది కేసీఆర్ని. నీ కోపం ఉంటే ఎవరి మీద కోపం ఉన్నదో వాళ్ళని, కానీ పొద్దున్న లేస్తే పార్టీని తిట్టడం, పార్టీ ఏమైపోతే నాకేంది, నాకు పనికి రాంది ఏది ఏమైపోయినా పర్లేదు అనే మనస్తత్వం ఉన్న నాయకురాలుగా మీరు కనబడుతున్నారు ఇప్పుడు జనానికి. నన్ను వద్దన్న పార్టీ నాశనం కావాలి అన్న పద్ధతిలో వివరిస్తున్నారు. సో ఆ పార్టీ తెలంగాణ తెచ్చింది, ఆ పార్టీ తెలంగాణ ప్రజలను ఏకం చేసింది, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్ళిందన్న సూయి మర్చి ఆ రేవంత్ రెడ్డి అనే ఏమీ చేయని రేవంత్ రెడ్డి ఈరోజు చరిత్రలో నిలబడడానికి ఆయనకు సలహాలు ఇస్తున్నారు. దాన్ని జూరాలకు మార్చాలి, శ్రీశైలం నుంచి జూరాలకు మార్చాలి, పెద్ద సాగునీటి నిపుణురాలు అయినట్టు సలహాలు ఇస్తున్నారు. ఈ రకంగా కవిత రాజీనామా నిన్న అసెంబ్లీలో పెద్ద ఒక ఉద్విగ్నమైన భావోద్వేగమైన పరిస్థితుల మధ్య ఆమె తన బాధను వ్యక్తం చేసుకోవడం, ఆ బాధ ఈరోజు అనేక రకాలుగా ట్రోల్స్ వస్తున్నాయి విపరీతంగా. మనం ఏదో సరే నాకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందని చెప్పుకొని పోతే అయిపోయేది. ఈ ప్రమాణాలు, కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయడాలు, పార్టీని చెడు కోరుకోవడాలు, ఇవన్నీ రేపు నీ వెంట వచ్చే, ఈరోజు నీ వెంట ఉన్న అనేక మంది ఈరోజు నీ వెంట నడవట్లేదు. చాలామంది నడవట్లేదు. ఎందుకు? అది కూడా చూసుకోవాలి కదా. రేపు తండ్రిని కాదని, అన్నను కాదని, జీవితాన్ని ఇచ్చిన పార్టీని కాదని
మనం ఏ స్థాయి నుంచి వచ్చి ఏ స్థాయికి ఎదిగాము అనే ఒక మన యొక్క గతాన్ని కాదని ఈరోజు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనాలు అంత ఏమి గుడ్డిగా మనం ఏం చెప్తే అది నమ్మే పరిస్థితిలో ఉన్నారా? సో ఇది కవిత గారు ఆలోచించాలి. మరి కవిత గారు ఎందుకు ఈ రకమైన పోకడలకు పోతున్నారు? తనకు అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టాలని, తనకు నీడనిచ్చిన చెట్టు కూలిపోవాలని కోరుకోవడం ఎప్పుడు కూడా అది ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా క్షేమం కాదు, భావ్యం కాదు. అది మంచి ఒక సందేశము, సంకేతం ఇచ్చేది కాదు. మరి ఈమె విషయంలో భవిష్యత్తు ఏం చేస్తుందో చూడాలి, చూద్దాం.